ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారి వారి బర్త్ డేట్ 1/3/1951 మధ్యాహ్నం 1:15 నితీష్ కుమార్ గారు బీహార్లో జన్మించారు. పాట్నా, బీహార్ యొక్క క్యాపిటల్ అయిన పాట్నాలో జన్మించారు. ఆయన యొక్క జన్మ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం 2వ పాదం, రాశి వృశ్చిక రాశి, జన్మ లగ్నం మిథున లగ్నం. మిథున లగ్నానికి అత్యంత యోగకారకుడైన గ్రహాలు లగ్న చతుర్థాధిపతిగా బుధుడు ఈ లగ్నానికి అత్యంత యోగం చేస్తాడు. ఇక్కడ లగ్న చతుర్థాధిపతి అయిన బుధుడు భాగ్యస్థానంలో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. అట్లాగే ఈ లగ్నానికి పంచమ వ్యయాధిపతిగా శుక్రుడు విపరీతమైన రాజయోగం చేస్తాడు. ఆ శుక్రుడు కూడా నితీష్ కుమార్ జాతకంలో లగ్నం నుంచి దశమ స్థానంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. ఇక్కడ మాలవ్య మహాపురుష యోగం అనే పెద్ద యోగం కూడా ఆయన జాతకంలో ఏర్పడింది. అట్లాగే ఈ యొక్క మిథున లగ్నానికి అత్యంత యోగం చేసే ఇంకొక గ్రహం అష్టమ భాగ్యాధిపతిగా శనేశ్వరుడు ఈ లగ్నానికి చతుర్థ స్థానంలో ఉండి సప్తమ దృష్టి ద్వారా దశమ స్థానాన్ని చూస్తున్నాడు. ఈ జాతకంలో ఉన్న గొప్పతనం ఏంటంటే అన్ని గ్రహాలు ఈయన జాతకంలో బ్రహ్మాండమైన పొజిషన్లో ఉన్నాయి. ఇక్కడ చూడండి, లగ్నాధిపతి బుధుడు భాగ్యస్థానంలో ఉన్నాడు. పంచమ వ్యయాధిపతి శుక్రుడు దశమంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. అట్లాగే అష్టమ భాగ్యాధిపతి శనేశ్వరుడు చతుర్థంలో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. అట్లాగే మిగతా గ్రహాలు తీసుకుంటే తృతీయంలో కేతువు, షష్ఠ స్థానంలో నీచబట్టిన చంద్రుడు, భాగ్యస్థానంలో రవి, బుధ, గురు, రాహులు 4 గ్రహాలు ఉన్నారు. అట్లాగే రాజ్యస్థానంలో శుక్రుడు, కుజుడు 2 గ్రహాలు దశమ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ దశమంలో కుజుడు దిగ్బంధాన్ని చెందాడనమాట. మెయిన్గా ఈయన జాతకంలో భాగ్యస్థానంలో రవి బుధ గురువులతో రాహు చేరాడు. కాబట్టి ఈ నితీష్ కుమార్కి విపరీతమైన కన్నింగ్ నేచర్, ఒక పెద్ద అవకాశవాది. భారతీయ జనతా పార్టీకి గతి లేక ఈ నితీష్ కుమార్ని పెట్టుకున్నారు. దాదాపుగా ఇప్పటిదాకా 4 సార్లు ఆయన ముఖ్యమంత్రి అవటం, మళ్ళీ సమయం చూసి బీజేపీ నుంచి బయటకు వచ్చేయటం, మళ్ళీ కొంతకాలం ఇంకో పార్టీతో కలవటం, మళ్ళీ బయటకు వచ్చేసి మళ్ళీ భారతీయ జనతా పార్టీ కలవటం, ఇలా జరుగుతూ వచ్చింది. దానికి కారణం ఏంటంటే బుధుడు మన శరీరంలో బుద్ధిని కంట్రోల్ చేస్తాడు. ఆ బుద్ధికారుడు బుధుడితో ఇక్కడ రాహు చేరి ఉన్నాడు. కాబట్టి ఈ కంత్రి తెలివితేటలు, కన్నింగ్ నేచరు ఈ నితీష్ కుమార్ గారికి చాలా అధికంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా ఇది ఒక పెద్ద రాజయోగ జాతకంగా మనం చెప్పచ్చు. ప్రస్తుతం ఈ నితీష్ కుమార్ గారికి జరుగుతున్న మహర్దశ 7/12/2011 నుండి 7/12/2029 దాకా ఈయనకి 18 సంవత్సరాల రాహు మహర్దశ జరుగుతోంది. ఇక్కడ రాహు భాగ్యస్థానంలో ఉన్నాడు. ఈ రాహుకేతువులు ఛాయాగ్రహాలు. వాళ్ళకి జ్యోతిష శాస్త్రంలో ఒక సొంత ఇల్లంటూ లేదు. వాళ్ళు ఏ ఇంట్లో ఉన్నారు, ఏ రాశిలో ఉన్నారు, ఏ గ్రహంతో కలిసి ఉన్నారు, ఏ నక్షత్రం మీద ఉన్నారు, ఏ గ్రహం ద్వారా చూడబోతున్నారు, వాళ్ళ ఫలితాలే ఇక్కడ రాహుకేతులు ఇస్తారు. ఈయన అదృష్టం నుండి రాహు ఇక్కడ భాగ్యస్థానంలో రవి, బుధ, గురువులతో కలిసి ఉన్నాడు. మళ్ళీ ఆ స్థానాధిపతి శని చతుర్థంలో కన్యారాశిలో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి ఈ నితీష్ కుమార్ గారికి ఈ రాహు మహర్దశ 2011 నుంచి విపరీతమైన రాజయోగం చేసింది. ప్రస్తుతం ఈ నితీష్ కుమార్ గారికి 25/6/2023 నుండి 25/6/2026 దాకా ఈయనకి రాహు మహర్దశలో ఈ శుక్రుడి యొక్క అంతర్దశ నడుస్తోంది. అట్లాగే వచ్చే నెల 2025 అక్టోబర్ 18 నుంచి 2025 డిసెంబర్ 5వ తారీఖు దాకా గోచారిత గురువు కూడా తాత్కాలికంగా 2.5 మాసాలు ఈ భాగ్యస్థానంలో ఉచ్చస్థితిలో ఉంటాడు. కాబట్టి రాబోయే బీహార్ అసెంబ్లీ ఎలక్షన్ లోపల ఈ జేడీయూ పార్టీ ఘన విజయం సాధిస్తుంది. ఈ భారతీయ జనతా పార్టీ యొక్క సహాయం తీసుకొని ఇటు బీజేపీ, జేడీయూ ఇద్దరు కలిసి ఈ యొక్క ప్రభుత్వాన్ని మళ్ళీ ఈ సెంట్రల్లో మళ్ళీ బీహార్లో మళ్ళీ వీళ్ళ ప్రభుత్వమే అధికారంలోకి రావడానికి 100% అవకాశాలు ఉన్నాయని కనబడుతోంది. నమస్కారం.